శాసనమండలిలో రాష్ట్ర బడ్జెట్పై వాడివేడి చర్చ జరిగింది. విపక్ష సభ్యుల ప్రశ్నలకు దీటుగా సమాధానమిచ్చింది అధికార పక్షం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత ప్రభుత్వంలో ప్రతి పరీక్ష లీక్ అయిందని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. పెద్దవాగు బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు పొన్నం. ఎస్టీలను గత ప్రభుత్వమే తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. ధరణి పేరుతో రాష్ట్రంలో భూదోపిడి జరిగిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడారు. ధరణి పోర్టల్ ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు జీవన్ రెడ్డి. ధరణి పోర్టల్ పట్టుకొచ్చిన ధరణి పోర్టల్ ఇంతవరకు ఎవరికి అర్థమైతే అధ్యక్ష. దాన్ని ఇవాళ రెక్టిఫై చేయాలని చెప్పారంటే కూడా మరి పోతూ 6 మాసాలు గడిచి అసలు ఎటు నిర్ణయం తీసుకోలేకపోతుంది. అంతే అన్ని లోపాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో అన్ని లోపాలు ఉన్నాయి అధ్యక్ష అని చెప్పి అంటున్నా. నేను అప్లికెంట్ అధ్యక్ష, ఫిర్యాదుదారుని. నా ఫిర్యాదుకు విజ్ఞప్తి చేస్తే అసలు నా ఆలోచన, నా యొక్క వాదన వినకుండానే మీరు నిర్ణయం చేస్తూ ఉంటే ఎట్లా అధ్యక్ష? మీరు ఫిర్యాదుదారుని వాదన, అభిప్రాయం సేకరించండి. మీరు అభిప్రాయం సేకరించేది అవుతుందో యూ కమ్ టు ఏ కన్క్లూజన్. గత ప్రభుత్వంలో ప్రతి పరీక్ష లీకులయ్యాయని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులు అభద్రతా భావంతో ఉన్నారన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల భర్తీపై పకడ్బందీగా వ్యవహరిస్తోందన్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా మండలిలో మాట్లాడారు బల్మూరి వెంకట్. గత 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10th కెళ్ళి మొదలు పెడితే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ నిర్వహణ వరకు ప్రతి చోట ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఎగ్జామ్ ఫలితాలు వస్తాయా లేదా పేపర్ లీక్ అయిన కథనాలు బయటికి వస్తాయా అని చెప్పని ఒక గందరగోళ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది అధ్యక్ష. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తూ ఏ చిన్న పొరపాట్లు జరగకుండా ఏదైతే యువకులకు ఒక భరోసా కల్పించే విధంగా ఎగ్జామ్స్ ని కూడా కండక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బంగారు తెలంగాణ పదాన్ని సృష్టించి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. గతంలో రైతు సంక్షేమం అని చెప్పుకున్న కేసీఆర్ పాలనలో 7,800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం 70,000 కోట్లకు పైగా నిధులు కేటాయించిందన్నారు మల్లన్న. రైతు ఆత్మహత్యల సంఖ్య ఏ స్థాయిలో ఉంది, ఎందుకు ఈ ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, తెలంగాణ రాష్ట్రం నిజంగా రైతు సంక్షేమ రాజ్యమే అని చెప్పి కేసీఆర్ గారు గతంలో ప్రకటించినట్టుగా ఉంటే 7,800 మంది రైతులు ఎందుకు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు? ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 పైచిలకు కోట్లను రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసినటువంటి అంశాన్ని మేము ఈ సభ ద్వారా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. భారీ వర్షాలతో అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు కొట్టుకొని పోయిందన్నారు ఎమ్మెల్సీ తాత మధుసూదన్. అందువల్ల వాగు కింద ఇరువైపులా ఉన్న పంటలు, పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయన్నారు. అక్కడి బాధిత రైతులకు నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే ప్రాజెక్టును ఎప్పుడు పునరుద్ధరిస్తారో సమాధానం చెప్పాలన్నారు. పెదవాగు ప్రాజెక్టు పునరుద్ధరణకు, పెదవాగు బాధిత రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 1981లో నిర్మించినటువంటి పెద్దవాగు అనేటువంటిది మొన్నటి వరదల సమయంలో కొట్టుకొని పోవటం జరిగింది. అది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. 40 ఎకరాల పైగా రైతుల యొక్క పొలాల్లో ఇసుక మ్యాట్ అనేది వేయటం జరిగింది. అనేక పంట పొలాలు కూడా మునిగిపోవటం జరిగింది. గవర్నమెంట్ వాటికి కంపెన్సేషన్ ఇమీడియట్గా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ కంపెన్సేషన్ ఎప్పటిలోగా ఇస్తారు, ఇమీడియట్గా ఇస్తే ఆ రైతులకు ఉపయోగపడుద్ది. అట్లాగే ఆ ప్రాజెక్ట్ని ఇమీడియట్గా పునరుద్ధరిస్తే, ఎందుకంటే అది మనకి ఆంధ్రాకి ఇద్దరికి జాయింట్ ప్రాజెక్ట్. అది పెద్దవాగు తెగిన తర్వాత ఆ రోజు నీటిలో చిక్కుకున్నటువంటి దాదాపు 30-40 మందిని ఇమ్మీడియట్గా మా గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ తోటి మాట్లాడి హెలికాప్టర్ ద్వారా వాళ్ళందరూ రక్షించినారు. అదేవిధంగా అక్కడ తగు చర్యలు తీసుకోవడానికి, అదేవిధంగా నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద కూడా ఆ రోజు కారణమైనటువంటి వాళ్ళు చర్యలు తీసుకున్నారు. వాస్తవంగా వారు చెప్పినట్టుగా 80% ఇరిగేషన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉంటుంది. ఆ ప్రభుత్వంతో చర్చలు, అధికారుల మధ్య సమన్వయం జరుగుతుంది. తప్పకుండా వారు తీసుకున్నటువంటి అంశాన్ని సంబంధిత శాఖకు, ఆ జిల్లా మంత్రులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ బడ్జెట్ పుస్తకంలో అంకెలే ఎక్కువ ఉన్నాయి, కానీ ఎక్కడ ఎవరికి అందుతాయో చెప్పాలని ప్రశ్నించారు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. అలాగే ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. అప్పుడు అందరికీ అన్ని ఇస్తామని చెప్పారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటికీ షరతులు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ చెప్పినవి 6 హామీలైనా అందులో మొత్తం 13 ఉన్నాయని గుర్తు చేశారు. అన్ని ప్రజలకు అందాలన్నారు. రైతులు కొంచెం గౌరవంగా బతకాలనుకుంటారు అధ్యక్ష. 25,000 అయినాక, 50,000 అయినాక మిగతాయి కూడా మీరు రెన్యువల్ చేసుకుంటే
మరి మిగతాది కూడా వస్తుందని అంటే నమ్మి రెన్యువల్ చేసుకున్నారు. మీరేం కండిషన్లు పెట్టి రెన్యువల్ చేసుకున్న వాళ్లకు అంటే గౌరవంగా బతికే ఏ రైతుకు కూడా మీరు ఇవ్వనట్టని చెప్పారు. అట్లా రాకుండా వర్తింపజేయకుండా అందుకనే 39,000 కోట్లకు 6,000 కోట్లకే ₹1,00,000 రుణమాఫీ చేయగలిగారంటే ఎక్కడ 2,600 మంది ఎక్కడ 115 మంది. మరి దీని ద్వారా వారి విధానం ఏందో అర్థమవుతుంది అధ్యక్ష. బడ్జెట్ చూస్తే ఎన్నికల్లో చెప్పిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్న దానికి పొంతన లేదన్నారు ఎమ్మెల్సీ వాణి. బడ్జెట్ లో మొత్తం గొప్పలు చెప్పుకోవడం ఎక్కువ ఉందన్నారు. వర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితులు అధ్వానంగా మారాయన్నారు ఎమ్మెల్సీ వాణి. వాణి ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చారు పొన్నం ప్రభాకర్. బీసీల భర్తీలో గత ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసిందన్నారు పొన్నం. 60 సంవత్సరాల కాల పాలనలో అత్యధిక శాతం మాత్రం ఈ పార్టీనే, ఇప్పుడున్న అధికార పార్టీనే ఉన్నది. అప్పుడు లేనివన్నీ చాలా విషయాలు ఈ 10 ఏళ్లలో ఇంప్రూవ్ అయినాయా లేదా అనేది మనం సత్యదూరం కాదది. స్కూల్స్లో ఇప్పుడు ఎంత అధ్వానం అయిపోయిందంటే ఒక 9 నెలల్లో 8 నెలల్లోనే మళ్ళీ చాలా పూర్వ స్థితికి వచ్చేసింది. ఒక 10 ఏళ్ల వెనుకకే వెళ్ళిపోయినట్టుగా నేను గుర్తించినాను. 10 సంవత్సరాలు ఒక టీచర్ రిక్రూట్మెంట్ లేదక్క. 10 సంవత్సరాలు ఒక యూనివర్సిటీలో కూడా ఒక రిక్రూట్మెంట్ లేదు. మీరు 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థ బాగుంది. ఒక విద్యార్థి నాయకుడిని మీరు ఎట్లయితే అధ్యాపక వర్గం నుంచి ఉన్నారో నేను 10 సంవత్సరాలు దానికంటే ముందు విద్యార్థి నాయకుడిని. 10 సంవత్సరాల విద్యా వ్యవస్థ కుట్టుబడ్డట్టు ఎప్పుడు కూడా కుట్టుబడలే. 10 సంవత్సరాల బాగుందని చెప్పేటువంటి విధానంకి వచ్చేటప్పటికి అధ్యక్ష మీకు కూడా నోటీసులు ఉన్నది. ఒక టీచర్ రిక్రూట్మెంట్ రాలేదు 10 సంవత్సరాల, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కాలేదు. మొత్తం విద్యా వ్యవస్థను చంపేసినటువంటి పరిస్థితులలో దయచేసి మీరు అట్లా మాట్లాడదు చెప్తారు. ఇది వాస్తవం ఉంచడం. రాష్ట్ర బడ్జెట్ లో శాంతి భద్రతలకు 9,064 కోట్లు కేటాయించడం సంతోషమన్నారు గోరేటి వెంకన్న. శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇక రాష్ట్రంలో టెక్స్టైల్ రంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు వెంకన్న. పలు పాలిటెక్నిక్ కాలేజీల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. అంతా నిర్లక్ష్యంగానే ఉందన్నారు. హోంశాఖకు 9,064 కోట్లు ఇచ్చినారు. చాలా సంతోషమైన విషయం. ఖచ్చితంగా ఆ శాంతి భద్రత కాపాడాలి. కానీ శాంతి భద్రతలు అనేది భౌతికమైన అణచివేతతో పాటు భావజాలమైన మానసిక పరిపక్వత, స్పిరిచువల్ నీడ్స్. ఈ దేశంలో అట్లాంటి ఆలోచనకు మనుషుల నుంచి సాంస్కృతిక రంగం ప్రధానం. సంస్కృతి ఎక్కడైతే పరిడవిలుతో, ఎక్కడైతే మానవ సమాజంలో ఆత్మను అంతరాత్మను ఉద్దీపన చేసి మనుషులను ఒక సహజీవన తత్వాన్ని తాను బతుకుతూ ఇతరులను బతుకనిచ్చే సంస్కృతి ఉన్న చోట పోలీసుల అవసరం తక్కువ ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేసినా విద్యా వైద్యం బాగుండాలన్నారు. అందరికీ కామన్ ఎడ్యుకేషన్ ఉండాలన్నారు.